భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ శిరిడి సాయి బాబావారి ఆలయంలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. మన భద్రాచల షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని ఉదయం 5 గంటల మధ్యాహ్నం జరిగే కాగడాహారంతో శ్రీ బాబావారిని వేలుకోవడం జరిగింది. హారతి అనంతరం బాబావారి మందిరంలో ఉన్న ఉపమూర్తైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు అలాగే బాబావారి మూలమూర్తికి కూడా భక్తులందరి సిద్ధ కూడా ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం స్వామివారిని నూతన వస్త్రాలతో అలాగే స్వర్ణాభరణాలతో మనం అలంకరించుకోవడం జరిగింది. అలంకరణానంతరం స్వామివారి మందిరానికి వచ్చే భక్తులందరి చేత కూడా ప్రత్యేక గోత్రనామాచరణలు జరగబడుతున్నాయి. అదేవిధంగా ప్రతినిధించినట్టుగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా స్వామివారి అన్నదానంలో దాదాపు 1500 నుంచి 2000 మంది దాకా మనం అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా మనం ఇట్లాగా 40 నుంచి 50 మంది యాచకులకు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి గురువారం నాడున శిశువంతుల విద్యార్థులకి అలాగే సరోజిని వృద్ధాశ్రమం వారికి కూడా చెరొక 200 మంది కూడా మనం బాబావారి మందిరం నుంచి అన్నదానం మనం చేయడం జరుగుతుంది. మన భక్తులందరూ కూడా ఈ మహోత్తర అన్నదాన కార్యక్రమాన్ని గమనించి ఇందులో పాల్గొని తమ తోడ్పడి స్వామివారి కృపాకటాక్షలు ఆదుకోవాల్సిన కోరుతాం. అదేవిధంగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు జరిగే సంధ్యాహార తర్వాత 7 గంటల 45 నిమిషాల నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామివారిని మేళతాళాలతో హాస్పిటల్ సెంటర్ ఆంజనేయ స్వామివారి ఆలయం మీద నుంచి పాత ఎల్లీశ్వరులోంచి కూడా మనం పునః స్వామివారి మందిరానికి తీసుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహోత్తరణ కార్యక్రమాన్ని గమనించి ఇందులో పాల్గొని తమ తోడ్పడి స్వామివారి కృపాకటాక్షలు ఆదుకోవాల్సిన కోరుతాం. భద్రాచల షిరిడి సాయిబాబా మందిరం ఓం సాయి శ్రీ సాయి జై.